హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సండే వర్షిప్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్క మదర్కి కూడా, మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క మదర్కి కూడా మదర్స్ డే విషెస్ తెలియజేస్తున్నాం. అలాగే మన బిషప్ అమ్మగారికి, బిడ్డకి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మనం కొన్ని పాటలు పాడుకొంచు దేవుని నామాన్ని ఆరాధిద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి పాడుడి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టు సంతోషంగా ఆరాధిద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయ గీతం పాడుదం, జయధ్వనులతో పాడుదం. జయ గీతం పాడుదం, జయధ్వనులతో పాడుదం. యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని. సర్వ సృష్టికి ఆయన కర్త అయి ఉన్నాడు, సర్వ భూమికి ఆయన రాజు అయి ఉన్నాడు. సంగీతముతో, నాట్యముతో దేవుని నామమును మనందరం మహిమపరుద్దాం. సర్వ సృష్టికి యేసే కర్త అయి ఉన్నాడు, సర్వ భూమికి ఆయనే రాజై ఉన్నాడు. సర్వ సృష్టికి యేసే కర్త అయి ఉన్నాడు, సర్వ భూమికి ఆయనే రాజై ఉన్నాడు. స్వరమెత్తి పాటలు పాడెదము, సంగీతములతో నాట్యమాడెదము. స్వరమెత్తి పాటలు పాడెదము, సంగీతములతో నాట్యమాడెదము. జయ గీతం పాడెదం, జయధ్వనులతో పాడెదం. జయ గీతం పాడెదం, జయధ్వనులతో పాడెదం. యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని. ఆయన యాకోబును ప్రేమించి తన స్వాస్యమును ఆయనకు అనుగ్రహించాడు. అదే విధంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఉచితమైన తన రక్షణ భాగ్యమును నీకు నాకు అనుగ్రహించాడు గనుక సంతోషంగా ఆయన నామమును మహిమపరుద్దాం. యాకోబును ప్రేమించి స్వాస్థ్యమునిచ్చెను, మనలను ప్రేమించి రక్షణనిచ్చెను. యాకోబును ప్రేమించి స్వాస్థ్యమునిచ్చెను, మనలను ప్రేమించి రక్షణనిచ్చెను. రమ్యముగా పాటలు పాడెదము, రక్షణ గీతము పాడి ఆరాధించెదం. రమ్యముగా పాటలు పాడెదము, రక్షణ గీతము పాడి ఆరాధించెదం.
జయధ్వనులతో పాడెదం. యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, అందరం చెప్తాం. యేసయ్య రారాజని, యేసయ్య రారాజని. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయ గీతం పాడెదం. జయధ్వనులతో పాడెదం, జయ గీతం పాడెదం, జయధ్వనులతో పాడెదం. యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని. అందరూ కలిసి పాడదాం. యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని, యేసయ్య రారాజని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మనల్ని తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు. తల్లి అయినా నిన్ను మరువనేమో, తండ్రి అయినా నిన్ను విడిచునేమో, కానీ నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. కనుక ఉదయకాల సమయంలో సంతోషంగా ప్రతి ఒక్కరు దేవునామాన్ని మహిమపడదాం. తల్లి కన్న మిన్నగా ప్రేమించిన నా ప్రాణ ప్రియుడా, నన్ను పిలిచిన కొరకే రక్తమిచ్చిన నా ప్రియ నేస్తమా. తల్లి కన్న మిన్నగా ప్రేమించిన నా ప్రాణ ప్రియుడా, నన్ను పిలిచిన కొరకే రక్తమిచ్చిన నా ప్రియ నేస్తమా. యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం, యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం, యేసయ్యా యేసయ్యా నీలో ఉంటేనే ఉత్సాహం, నీలో ఉంటేనే సంతోషం, నీలో ఉంటేనే ఉత్సాహం, నీలో ఉంటేనే సంతోషం. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, బండ పైన నన్ను నిలువబెట్టితివి. తన పాదములకు రాయి తగలకుండా తన చేతుల మీద ఎత్తి పట్టుకున్న దేవుడు మన దేవుడు. చెప్పలు కూడా నా చేయి పట్టి నన్ను నడిపించితివి, బండ పైన నన్ను నిలువబెట్టితివి. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, బండ పైన నన్ను నిలువబెట్టితివి. నా పాదములకు రాయి తగలకుండగా నీ చేతులతో ఎత్తుకొంటివి. నీ ప్రేమతో నన్ను లేవనెత్తి నాకు జీవమిచ్చితివి. నా పాదములకు రాయి తగలకుండగా నీ చేతులతో ఎత్తుకొంటివి. నీ ప్రేమతో నన్ను లేవనెత్తి నాకు జీవమిచ్చితివి. నా కొరకే ప్రాణమిచ్చిన, నీ కొరకే నా జీవితం. నా కొరకై ప్రాణమిచ్చిన, నీ కొరకై నా జీవితం. యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం, యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం, యేసయ్యా యేసయ్యా నీలో ఉంటేనే ఉత్సాహం, నీలో ఉంటేనే సంతోషం, నీలో ఉంటేనే ఉత్సాహం, నీలో ఉంటేనే సంతోషం. ఆయన మమతాను రాగం మరువలేనిది,
ఆయన శిలువ యాగం మరువలేనిది. ఆయన మనతో ఉంటే చాలు. ఈ లోకంలో మనకు ఏది కూడా అక్కర్లేదు. ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు కనుక ప్రతి ఒక్కరు సంతోషంగా ఆరాధిద్దాం. మరుపురానిది నీ మమతానురాగం, మరువలేనయా నీ శిలువ యాగం. మరుపురానిది నీ మమతానురాగం, మరువలేనయా నీ శిలువ యాగం. నీవు నాకుండగా ఈ లోకములో ఏదియు అక్కరలేదు. నీ దివ్య సన్నిధిలో ఈ లోకమునే నేను మరచెదను. నీవు నాకుండగా ఈ లోకములో ఏదియు అక్కరలేదు. నీ దివ్య సన్నిధిలో ఈ లోకమునే నేను మరచెదను. నా కొరకే ప్రాణమిచ్చిన, నీ కొరకే నా జీవితం. నా కొరకే ప్రాణమిచ్చిన, నీ కొరకే నా జీవితం. యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం. యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం. యేసయ్యా యేసయ్యా నీలో ఉంటేనే ఉత్సాహం, నీలో ఉంటేనే సంతోషం. 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 మన రెండు చేతుల పైకెత్తు. యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం. యేసయ్యా నీలో ఉంటేనే ఆనందం, యేసయ్యా నీలో ఉంటేనే అద్భుతం. యేసయ్యా యేసయ్యా నీలో ఉంటేనే ఉత్సాహం, నీలో ఉంటేనే సంతోషం. నీలో ఉంటేనే ఉత్సాహం, నీలో ఉంటేనే సంతోషం. గట్టిగా చెప్పకూడదా? నిజమే ప్రియులారా, ఆయనలో ఉంటేనే మనకు ఆనందం, ఆయనలో ఉంటేనే మనకు సంతోషం. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా, దేని వెనకతలో మనం వెళ్ళినా అన్నీ కూడా అశాశ్వతమైనవి. కానీ దేవుని సన్నిధి శాశ్వతమైనది. ఈ దినాన నీవు అనుకోవచ్చేమో, నన్ను అందరూ వదిలేశారు, ఎవరు నా గురించి పట్టించుకోవట్లేదు, నేను ఒంటరి వాడిని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒక విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు, మన కన్న తల్లి మనల్ని ఎలా అయితే చేరదీస్తుందో, ఎలా అయితే ఆదరిస్తుందో, దానికన్నా ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, నిన్ను నన్ను చేరదీసే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకున్నా లేకపోయినా నేనున్నానని ఎల్లవేళలా కూడా నీతో ఉండే దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా సన్నిధానంలో ఆనందిద్దాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి
నిన్ను నన్ను ప్రేమతో హత్తుకునే దేవుడు, మన చింతలన్నీ బాపే దేవుడు మన దేవుడు. చింత యావత్తును నా పైన విడువడని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. మనకున్న బాధలన్నీ మర్చిపోదాం, మనకున్న చింత అంతా ఆయన మీద వేద్దాం. కౌగిటిలో హత్తుకోను నా చింతల బాపును, కౌగిటిలో హత్తుకోను నా చింతల బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. సంగమంతా చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావం నీ నామానికి చెల్లించుకొనచ్చు. యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిమ్మల్ని అందరినీ కూడా ఆన్లైన్ సర్వీసెస్కి ఆహ్వానిస్తున్నామండి. అలాగే ముఖ్యంగా మనం బిషప్ అయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మన కుటుంబం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందామండి. పిల్లరా, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు కూడా చూడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 1-4 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశ వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారుని ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరులు
మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆ ద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చదవబడిన వాక్య భాగము ప్రభు మనందరి వినికిలో దీవించిన గాక. దేవునికి స్తోత్రములు. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందామండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారుని ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆ ద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చదవబడిన వాక్య భాగము ప్రభు మనందరి వినికిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, నీ వాక్యం మేము ధ్యానించుచున్నాం, మీరు మాతో మాట్లాడండి ప్రభా అని మనం ప్రార్థన చేద్దామండి. ప్రియులారా, దేవుని యొక్క ఆలయానికి వచ్చి మనము మరి ఆరాధన చేయలేనప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆన్లైన్ ద్వారా నన్ను దర్శించబోతున్నారు కనుక యేసయ్య, నీ వాక్యం ధ్యానించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రము తండ్రి. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు మేము చదివి ఉన్నాము. 4 ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రియులందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభా, ఆశీర్వాదించండి ప్రభా. అయా నేను ఆన్లైన్లో వాచ్ చేయించున్నా అయా మా ప్రియులు మన కుటుంబం అంతటిని కూడా మీరు దీవించండి ప్రభా. అయా నేను స్తోత్రం, ముఖ్యంగా మా బిషప్ గారి అమ్మగారిని ప్రభా ఆశీర్వాదించండి, అభిషేకించండి ప్రభా. ఆయా రీతి నింపి ప్రభా, అతి త్వరలో ప్రభా మీ సన్నిధానికి వచ్చి ప్రభా అయా నేను స్తోత్రం మరలా ప్రభా మీ పరిచయలో ప్రభా అయా నేను స్తోత్రము తండ్రి. అయా నేను అభిషేకింపబడి వాడబడుటకు మీకు ప్రత్యేకమైన కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా దేవా మీకు స్తోత్రము తండ్రి. యేసయ్యానికి స్తోత్రము తండ్రి. ఈ సమయంలో అయా మీడియా వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి తగిన ఆశీర్వాదాలైనా ఆయనతో నింపమని వేడుకుంటున్నా. సంఘం చుట్టూ మీ రక్తం యొక్క కోటగడ కట్టండి. అగ్ని ప్రకారం ఉంచి దేవదూతుల కావుల నుంచి మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా నీకు స్తోత్రము తండ్రి. అయా త్వరగా ప్రభా ఈ యొక్క అయా నా స్తోత్రం కోవిడ్ ని మీరు తొలగించి ప్రభా మేమందరం కూడా మీ ఆలయంలో వచ్చి ప్రభా మీ సన్నిధికి వచ్చి ఆరాధించేది గొప్ప కృపా దయచేయండి. ఈ సమయంలో మీ వాక్యం మేము ధ్యానించుచునుగా నన్ను కూడా ప్రభా నీ నోటి కొరకు అభిషేకించండి ప్రభా. మీ సెలవు చాటును మరుగుపరిచి నా నోటి నిండా మీ మాటలు వచ్చి ప్రభా నా తలంపులు ప్రభా కాదు కానీ ప్రభా నీ ఆలోచనతో మీ తలంపుతో మీ ప్రేరణతో అయా నీకు స్తోత్రం తండ్రి. అయా స్తోత్రం నీ మాటలు ప్రకటించటకు ప్రభా ధ్యానించటకు తగిన కృప మీరు నాకు కూడా దయచేయమని వేడుకుంటున్నాం. అయా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి చాలా సంతోషం అండి ఈ సమయంలో మరి ఈ యొక్క దేవుని కాలంలో మరి దేవునికి మహిమ కలుగును గాక. బిషప్ తల్లిదండ్రులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా కుటుంబం అంతటి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. పిల్లారా, మనం అందరం కూడా కలిసి దేవుని కాలంలో రాలేనప్పుడు కూడా ఆన్లైన్ ద్వారా దేవుని మహిమపరచడానికి, ప్రభుని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తానండి. ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయము ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని ఒక హెడింగ్ తో ఉందండి. దేవునికి స్తోత్రములు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన ఈ భూమి మీద సంచరించి 3.5 సంవత్సరం మరి పరిచయం చేసి ఆయన సమయం ఇంకా దగ్గరగా వచ్చిందని, ఆయన శిలువ మరణానికి అప్పగింపబోతున్నారని పిల్లరా ఆయన ఈ ప్రార్థన దైవ సన్నిధానంలో పరలోకపు తండ్రి యొక్క సన్నిధానంలో అర్పించుచున్నారు. ఈ భూమి మీద నుండి పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రార్థనను ఆయన ఈ ప్రార్థనను అర్పించుచున్నారండి. దేనికి మహిమ కలుగును గాక. 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ ద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను పంపిన క్రీస్తును ఎరుగటయే నిత్య జీవము అనే ఒక మాట మనకు ఇక్కడ కనబడుతుంది. నిత్య జీవం అనేది ప్రియులారా ఇది
క్రైస్తవ సంఘానికి లేకపోతే క్రైస్తవ సమాజంలో ఈ నమ్మే విశ్వాసం ఇది, నిత్యత్వం అనేది ఉంది, పరలోక రాజ్యం అనేది ఉంది. మనమందరం కూడా ఒక రోజున నిత్య రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనమందరం కూడా ప్రవేశించబోతున్నామని మేము ఆ యొక్క క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ విశ్వాసం కలిగి ఉన్నారు. అంతేకాదు అదే నిరీక్షణతో జీవించుచున్నారు. అయితే ప్రియులారా, కొందరేమో నిత్యత్వం అనేది లేదు, ఎటర్నల్ లైఫ్ అనేది లేదు. ఆ ఎటర్నల్ లైఫ్ లేదు, ఈ శరీరంతో ఎంతటితోనే మరి మన యొక్క జీవితం ముగిసిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ ప్రియులారా, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మరి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతే మన అసలైన మన యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది, మన పరలోకపు యొక్క ప్రయాణం ప్రారంభమవుతుందని ప్రియులారా బైబిల్ చెప్పే సత్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మరణము తర్వాత లేకపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతే ప్రియులారా మన ఆత్మకు మరి జీవం ఉందని ఒక గొప్ప సత్యాన్ని మనము ఈ యొక్క లేఖనాల ద్వారా మనము నేర్చుకుంటున్నామండి. ఎటర్నల్ లైఫ్ ఈజ్ ఎ వెరీ క్వాలిటీ లైఫ్. ఇట్ ఈస్ ఎ లైఫ్ ఇన్ ఫెలోషిప్, కమ్యూనియన్ అండ్ వన్నెస్ విత్ గాడ్. దేవుడితో కలిగిన గొప్ప సహవాసం కలిగిన, దేవునితో సమాధానం కలిగిన, దేవుడితో ఏకమై ఉండుతాయే ప్రియులారా పరలోకమందు మనకు గొప్ప మరి సమాధానం ఉందని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వాట్ ఎవర్ పీపుల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ప్రియులారా బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మనమందరం కూడా నిత్యత్వంలోకి ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే సత్య దేవుడు అయినా లేకపోతే ఆయనని యేసుక్రీస్తును పంపిన వారిని ఎరుగటయే నిత్య జీవం. అద్వితీయ సత్య దేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని ఒక ప్రార్థన ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి తండ్రికి ఆయన ప్రార్థన చేయించినట్టుగా మనం చూస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడనే మాట మీద ఒక 2 నిమిషాలు మనం ధ్యానించి ఆ తర్వాత మనము ముందుకు వెళ్దామండి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అద్వితీయ దేవుడు అంటే ప్రియులారా ఆయనతో సమానమైన వారు ఎవరు కూడా లేరని మాట. ఆయన హీఈస్ ఎ యూనిక్. దేవాది దేవుడు ఒక యూనిక్ అండి. ఆయనతో సమానమైన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరని ఒక గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రియులారా అయితే నిర్గమకాండం 8వ అధ్యాయం 10వ వచనం మనము చూద్దామండి. అందుకతుడు మా దేవుడిని యెహోవా వంటి వారు ఎవరు లేరని నువ్వు తెలుసుకున్నట్లు నీ మాట చెప్పున జరుగును అని మరి ప్రవక్త మోషే ఈ మాట ఫరో రాజైన ఫరోతో మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశపు యొక్క రాజు, ఆయనకి ఫరో అనే బిరుదే అంటే ఆయనతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాటల్లో మాట్లాడాల్సి వచ్చిన కారణం ఏంటంటే దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రవహించే దేశంలోకి తీసుకువెళ్ళాలని మరి మాట్లాడాడు. మోషే ఏమో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారందరినీ కూడా వారు బానిసలై ఉన్నారు, వారు బంధకాల్లో ఉన్నారు. అయితే వారందరినీ కూడా విడిపించి పాలు తేనె ప్రవహించే దేశంకి తీసుకువెళ్ళాలని మోషే అనుకుంటుంటే ఫరో ఏం చేస్తున్నారంటే మాట మాటికి అడ్డగించి వారు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి బయటికి వెళ్లకుండా చేస్తున్న సందర్భం ఇది. అయితే ఐగుప్తు అంతా కూడా ఇప్పుడు తెగులు వచ్చేసాయండి. ఆ తెగుల్లో ఏ తెగులు అంటే ఐగుప్తు దేశమంతా కూడా కప్పులు వచ్చేసాయి. ఎక్కడ చూసినా కప్పులు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా కప్పే కనబడుతుంది, ఏ గృహంలో చూసినా ఇక్కడ ఫ్రాక్స్ కనబడుతున్నాయి. అయితే ఆ ఫ్రాక్స్ అన్ని కూడా కప్పులన్నీ కూడా చూసిన తర్వాత ఈ యొక్క ఫరో రాజు మోషేతో మాట్లాడుతూ, అయ్యా మరి మీ దేవుడైన యెహోవాకు మీరు మొరపెట్టి ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుండి, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించి ఆయన దగ్గరికి వెళ్ళి మనవి చేయమని ఆయన్ని వేడుకుంటున్నారు. నీ దేవుడైన యెహోవాతో వేడుకోమని అంటున్నారని
అని చెప్పినప్పుడు ప్రియులారా మోషే అంటున్నారు, నా దేవుడు ఈ కార్యం చేయాలంటే ఏ సమయంలో చేయాలని అడిగినప్పుడు రేపు మార్నింగ్ కల్లా, రేపు ఉదయం కల్లా ఈ కార్యం జరిగినట్లుగా మీరు వేడుకోమని చెప్పినప్పుడు మోషే మరి అప్పుడు ఆ సందర్భంలో ఈ మాట అంటున్నారు. ఎందుకంటే ప్రియులారా అందుకతడు మా దేవుడిని యెహోవా వంటి వారు ఎవరు లేరని నువ్వు తెలుసుకున్నట్లుగా నీ మాట చెప్పును జరుగును అని చాలా విశ్వాసముతో, చాలా ధైర్యముతో, రోషంతో ఈ మాట మోషే ప్రవక్త మోషే ఫరోతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోషేకున్న అనుభవం, ఓ గొప్ప ప్రవక్తగా అభిషేకింపబడ్డాడు, ఓ దేవుడు ఇక చేత పిలువబడిన అభిషేక్తులు గనుక ప్రియులారా చాలా మరి ఆ విశ్వాసంతో ఈ మాట మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక సవాల్ చేసినట్టు, ఇక్కడ ఛాలెంజ్ చేసినట్టుగా మనం చూస్తున్నామండి. ఏమంటే నా దేవుడు యెహోవా వంటి వారు ఈ యొక్క ఎవరు లేరని నీవు తెలుసుకున్నట్లుగా నేను మరి ఈ కార్యం చేయబోతున్నాననేసి ఆ మాట సెలవిచ్చి మరి దేవాతి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఈ యొక్క భయంకరమైన కప్పల నుండి ఈ యొక్క దేశం అంతటిని కూడా విడిపించి దేవానేసి మొరపెట్టగా ప్రియులారా ఆ దేశం నుండి కప్పలన్నీ కూడా తొలగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఆయన యెహోవా వెలుగులలో వాడి ఎవడు, నీ వంటి వాడు ఎవడు అని నిర్గమాకాండము నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది. యెహోవా వెలుగులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడు ఎవడు అని ఒక మాట మనకు కనబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు వంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరండి. ఆయన పరిశుద్ధత ఎదుట ఎవరు కూడా నిలబడి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం, యెహోవా వెలుగులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు ఎవడు అని నిర్గమాకాండము మరి ప్రవక్త అయిన మోషే రచించిన మరి కీర్తన గ్రంథం నిర్గమాకాండము ఆయన రచించారండి. అయితే ఆయన రాస్తున్న మాటలు ఏంటంటే, నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు అని, అద్భుతములు చేయవాడు నీవు వంటి వాడు ఎవడు అని చాలా చక్కని మాట ప్రియులారా. ఆయన స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడని దేవుడు బిడ్డలారా. అంతేకాదు అద్భుతములు చేయవాడు ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన సూచకార్యాలు చేసే దేవుడు, మహోన్నతమైన కార్యములు, గొప్ప కార్యములు ఆయన చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా ఆ విధంగా ఫరో దగ్గర నుండి మరి మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి తీసుకువచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎదరు చూస్తే ఎర్ర సముద్రం కనబడుతుంది. అలాగే ప్రియులారా ఆ ఫరో తన మనసుని మరలా కఠినం చేసేసి రండి మరలా వారి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వెనక్కి తీసుకువచ్చేసి మరలా ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి వారిని మరి వారి ద్వారా మరలా మనము ఎట్టి రీతిగా ఎప్పటి వరకు అయితే వారు మన మధ్యలో ఉన్నారు అలా ఉండినట్లుగా వారిని మనం మరలా తీసుకొచ్చేద్దామనేసి ఫరో తన సైనికులతో పాటు ప్రియులారా ఎర్ర సముద్రం దగ్గరికి ఆయన వారి సైనికులతో పాటు వచ్చారు. మధ్యలో ఏమో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. మోషే దగ్గరకు వచ్చారు. అయ్యో ఎదరు చూస్తే ఎర్ర సముద్రము కనబడుతుంది, వెనక చూస్తుంటే ఆ యొక్క ఫరో సైనికులు ఉన్నారు. ఎలాగా మా పరిస్థితి, వారు మరలా మాకు వచ్చి బంధించేస్తారు, మరలా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. అయ్యో ఏమి చెయ్యాలని చెప్పినప్పుడు ప్రియులారా దళచుడనే ప్రవక్త అయిన మోషే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా మమ్మల్ని కనికరించమని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. మోషే మోషే నీ చేతులు ఉన్న కర్ర ఉంది కదా, అది నువ్వు సముద్రం వైపు చాపమని చెప్పినప్పుడు మోషే ప్రియులారా ఆ చేతిని ఆ కర్రని సముద్రం వైపు చాపారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కర్రని సముద్రం వైపు చాపిన తర్వాత ప్రియులారా దేవాదినుడు రాత్రంతా బలమైన గాలిని పంపించి ఎర్ర సముద్రంలో ఎర్ర సముద్రంని ఒక ఆరిన నేలగా, పొడి నేలగా చేసి ఆ సముద్రం లోపల గొప్ప మార్గాన్ని తయారు చేసేసారు. దేవుడికి స్తోత్రం. ఒక రాత్రికి రాత్రి ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసి, పొడి నేలగా చేసి ఒక
ఇశ్రాయేల్ కాలంలో జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, yes, దేవాది దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు. నీ జీవితంలో అద్భుతాలు చేయగలరు. ఆయన యందు నీ విశ్వాసం వచ్చి, దేవా నీ కృప నాకు కలుగును గాక, నీ సమాధానం నాకు కలుగును గాక అని ఎప్పుడైతే మనం మొరపెడుతూ ఉంటాం ప్రియులారా, దేవుడు ఒక ఘనమైన కార్యములు చేస్తారు. అద్వితీయ దేవుడైన మరి ఏ దేవాది దేవుడి దగ్గరికి వచ్చి ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని అర్పించుకుంటారు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారు, వారి జీవితంలో దేవుడు ఘనమైన గొప్ప గొప్ప కార్యములు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, నాకు ఒక తెలిసిన కుటుంబం ఉన్నారు దేవుడి బిడ్డలారా. ఆ కుటుంబంలో చాలా ఆస్తి పరులు వారు. మరి భార్యకు భర్తకు దేవుడు ఆశీర్వాదించి ఒక కుమారుడిని ఇచ్చారు. అయితే ప్రియులారా, వారు కుమారుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలా వ్యతిరేకంగా జీవించడం మొదలు పెట్టారు. దేవుడి సన్నిధి అంటే వారికి తెలియదు, దేవుడిని ఎరిగిన ప్రజలుగా లేరు. అయితే మరి త్రాగుడికి మరి అలవాటు పడిపోయి దివారాత్రి కూడా మరి త్రాగేసి ఆ ఊరి మీద తిరుగుతూ అలా ఉన్నందున ప్రియులారా, పెళ్లి వయసుకు వచ్చింది కానీ ఒక్కరు కూడా పెళ్లి కొరకు అమ్మాయిని ఇవ్వట్లేదు. ఎవరు కూడా ఆయన గురించి తెలిసిన ఏ వ్యక్తి కూడా ప్రియులారా అంత భయంకరంగా జీవించుచున్న ఆ వ్యక్తి అంతగా మరి ఆ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ తో లేకపోతే త్రాగుడికి అలవాటు పడిపోయి మరి అటువంటి జీవించుచున్న ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎందుకంటే కుమారుడు వయసుకు వచ్చాడు కానీ పెళ్లి అవ్వట్లేదు ఆయనకున్న మరి బ్యాడ్ హ్యాబిట్స్ ని బట్టి. అయితే పిల్లరా మరి ఎక్కడో దూరంగా మరి కుటుంబంతో పరిచయం అయి వారితో పెళ్లి చేయడానికి వారు సిద్ధపడ్డారు. అయితే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మరి పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె వారు అత్తగారింటికి వచ్చారు. అత్తగారింటికి వీళ్ళారా 3 రోజులు బాగానే ఉంది. 3వ రోజున మాత్రం మరి వారి యొక్క హస్బెండ్ వారి భర్త యొక్క జీవితము మరి బయట పడిపోయింది పిల్లరా. ఆ రాత్రి ఆ భర్త ఏం చేశాడంటే త్రాగేసి మరి ఎటువంటి కూడా మరి బట్టలు శరీరం మీద సరైన బట్టలు సరిగా లేక చాలా భయంకరమైన పరిస్థితిలో ఇంటికి మరి వస్తున్నట్టుగా ఆ దృశ్యము ఆ యొక్క భార్య చూసిన వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏమి చెప్పాలో అర్థం కాక, ఏమి కూడా మరి ఏ మాత్రం కూడా పిల్లరా మరి ఆ దృశ్యాన్ని చూస్తాననేసి ఎప్పుడు కూడా ఊహించుకోలేదు కనుక చాలా భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆమె అలాగా నిశ్శబ్దంగా నిలబడి ఉండిపోయింది. అత్తగారేమో మాయగారేమో వాళ్ళిద్దరు కూడా పిల్లల భయపడబోతున్నారు. ఎందుకంటే వారు అబద్ధం చెప్పి పెళ్లి చేశారు కాబట్టి. ఆ కుమారుడి గురించి అబద్ధం చెప్పి, ఎందుకంటే ఎలాగైనా సరే నా కుమారుడు పెళ్లి అయిపోవాలని ఆలోచన వారికి ఉంది కానీ ఈ విధంగా జరుగుతాయనే విషయాల గురించి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించలేదు పిల్లరా. అలాగా జరుగుతున్నప్పుడు భార్య మరి ఆ విధంగా నిలబడి చూస్తూనే ఉంటుంది. అత్తగారు మరి కోడల దగ్గరికి వెళ్ళి మరి అమ్మా మమ్మల్ని క్షమించండి, మా కుమారుడికి మరి ఎటువంటి మరి ఆల్కహాల్కి వారు అలవాటు పడిపోయాడు, ఎటువంటి మరి పరిస్థితి ఉంది వాడి జీవితంలో, మేము విసిగిపోయాము, విసిగిపోయి ఉన్నాము. అయితే మేము మాత్రం తప్పు చేసాము, మీకు నిజము చెప్పుకుంటా వివాహం చేసాం, మాకు చాలా బాధగా ఉందని చెప్పడం జరిగింది అని చెప్పినప్పుడు మరి కోడలు ప్రియులాగా దేవుని యందు విశ్వాసం కలిగిన మరి కోడలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన పుట్టింటి నుండి మరి అత్తగారి ఇంటికి వచ్చుచున్నప్పుడు ఒక బైబిల్ ని తీసుకొచ్చింది. ఆమె చాలా విశ్వాసంతో ఉన్న మరి వ్యక్తి. ప్రార్థన అంటే మరి విశ్వాసం, ప్రార్థన అంటే ఇష్టపడే వ్యక్తి కాబట్టి ప్రియులారా ఆమె నోటి నుంచి ఒకే మాట వచ్చింది, అత్తగారు మీరేం భయపడకండి, నన్ను మార్చిన దేవుడు నా భర్తను కూడా మార్స్తాడని ప్రియులారా ఒక మంచి మాట, ధైర్యంతో విశ్వాసంతో ఒక మంచి మాట చెప్పింది. ఆ విధంగా చెప్పిన 5 సంవత్సరం అయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, 3 సంవత్సరం అయింది. ఈలోగా మరి కోడల యొక్క ప్రేమను చూచి, కోడల యొక్క జీవితంలోన ఆ యొక్క మాటలు చూచి, ఆమె యొక్క పనిచేసే విధానం చూచి, ఆమె విశ్వాసం చూచి, దేవుని వల్ల ఆమెకున్న ప్రేమను చూచి మామగారు ఒకరోజు, అమ్మా ఇంటి నుంచి ఒక బైబిల్ తీసుకొచ్చావు కదా, ఒకసారి మాకు కూడా ఇస్తావా,
మేము కూడా చదువుతాము అనేసి ప్రియులారా వారు బైబిల్ చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఒకరే ప్రార్థన చేసేవారు, కోడలు మాత్రమే ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు అత్తగారు మామగారు అలాగే వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఈలోగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 సంవత్సరమైంది కానీ ఆయనలో ఏ మార్పు లేదు ప్రియులారా. అయితే దేవుడు ఆమె మాత్రం పట్టు విడలేదు. నా దేవుడు మరి అద్భుతాలు చేయించిన దేవుడు, ఆయన వంటి వాడు ఎవరు లేరు, నా జీవితంలో తప్పకుండా అద్భుతాలు చేస్తారని విశ్వాసంతో పట్టు విడుగా ప్రార్థన చేస్తున్న ఒక గొప్ప వ్యక్తిగా, ఒక కోడలుగా, ఒక భార్యగా ఆమె బాధ్యతలతో కూడా నెరవేరుస్తూ ఆధ్యాత్మికమైన విషయంలో కూడా ఎంతో కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఒక రోజున ప్రియులారా అర్లీ మార్నింగ్ వారి యొక్క ఆ యొక్క ఊరిలో ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ చర్చ్ కన్స్ట్రక్షన్స్ కి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారేమో 10 లక్షల రూపాయలు మరి ఒక చెక్ రాసి ఇచ్చారు. ఈలోగా కుమారుడు కూడా లోపలికి వచ్చారు. ఏం చేస్తున్నారు అంటే ఆయన అన్నారు 10 లక్షల రూపాయలు మరి చర్చ్ కన్స్ట్రక్షన్స్ కి మేము ఇస్తున్నామని అన్నప్పుడు నా డాడీ 10 లక్షలు కాదు డాడీ, ఇంకొక 5 లక్షలు యాడ్ చేసేసి మీరు 15 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్స్ కి ఇవ్వండి. ఎందుకంటే నా జీవితాన్ని యేసు ప్రభు నా జీవితాన్ని దేవుడు నాకు మార్చేశారు. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, మొన్నటి వరకు నా జీవితం ఎలా ఉండేది, నేను భయంకరమైన వ్యక్తిగా ఉండేవాడిని. కానీ ఈ రోజున దేవుడి యొక్క విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి యేసుక్రీస్తు ప్రభు నామమున జీవించుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపని బట్టి మనము 10 లక్షలు కాదు డాడీ, 15 లక్షల రూపాయలు దేవుడి యొక్క సేవ కొరకు, కన్స్ట్రక్షన్ కొరకు ఇవ్వాలని ప్రియులారా వారు 15 లక్షలు ఇవ్వడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు అద్భుతమైన కార్యములు, సూచకార్యాలు చేసే దేవుడు. ఆయన ఎంతైన ఘనమైన కార్యములు, ఎంతైనా ఆయన నమ్మదగిన వాడి కనుక ఘనమైన కార్యములు ఆయన చేసి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిలో నుండి ఆయన నిన్ను విడిపించగలరు, నీకు ఆయన నిన్ను ఆశీర్వాదించగలరు. గొప్ప సంగతిని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నానని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి దేవునికి మహిమ కొరకు, దేవునికి మహిమార్థమే మరి ఆ దినమందు జ్ఞాని అయిన సొలొమోను కూడా ప్రార్థన చేయించినప్పుడు ప్రియులారా ఒక మాట మరి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటున్నారు, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైన ఆకాశం అందు గాని, భూమి యందు, భూమి క్రింద గాని ప్రియులారా ప్రపంచంలో, లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రదేశంకి వెళ్ళినా సరే, ఏ స్థలంలోకి వెళ్ళినా సరే, ఇశ్రాయేల్ దేవుడు అనగా దేవాతి దేవుడు వంటి గొప్ప దేవుడు, మన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు వంటి దేవుడు ఎక్కడ కూడా లేరు. హి ఈస్ ద యూనిక్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరండి. నేనే దేవుడిని, నా తప్ప వేరే దేవుడు లేరని ఆయన యెషయా గ్రంథంలో మరి 40 అధ్యాయం 41, 42, 3, 45 అధ్యాయంలో మనం చదివినట్లయితే ప్రతి చోటన కూడా ఆయన ఒక్కొక్కసారి చెబుతున్న మాట ఏంటంటే నా వంటి వారు ఎవరు లేరు, నేనే దేవుడిని, నా తప్ప వేరే దేవుడు లేడు. ఎస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆయనే దేవుడు, ఆయన తప్ప దేవుడు ఎవరు లేరు. ఈ ఆకాశం ఆయన యొక్క సృష్టి, భూమి ఆయన యొక్క సృష్టి, ఆ యొక్క భూమి మీద సంచరించుచున్న ప్రతి జీవులు కూడా ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాడనే గొప్ప సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయ అనే మాటకు అర్థము ఆయనతో సమానమైన వాడు ఎవరు లేరు, ఆయనని పోలిన వారు ఎవరు కూడా లేరు. ఈయనతో సమానమైన, ఈయన సమానంగా ఉన్నారు అని చెప్పడానికి ఎక్కడ కూడా సరిపోదు. ఈజ్ ద యూనిక్. ప్రియులారా దేవునికి స్తోత్రములు. అయితే యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందునైనను క్రిందున్న భూమి యందునైనను నీ వంటి దేవుడు ఒక్కడు లేడని మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనంలో మనము చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లలకు మరలా యోహాను సువార్త 17వ అధ్యాయానికి మనం వెళ్ళిపోతాం. అక్కడ రాయబడిన మాట ఇంకొకసారి చదివి మరలా మనం ముందుకు వెళ్తాం. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను, నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే అద్వితీయ
సత్య దేవుడైన దేవాది దేవుడిని ఎరుగుటయే నిత్య జీవము. ఆయనను మనం తెలుసుకోవడమే నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నిత్య జీవముకు దేవుడు ఎవరంటే ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనని ఎరిగిన వారంగా మనము ఉండాలి. ఆయన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన మహిమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని హోషేయ తన గ్రంథంలో ఆయన రాస్తున్నారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రియులారా, యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి అని ఆయన పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను గురించి ప్రియులారా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు ఎవరు అని తెలియకుండా ప్రియులారా దేవుడిని మనం నమ్మలేము, దేవుడిని మనం వెంబడించలేము. మనము దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండాలంటే ఈ పరిశుద్ధ లేఖనాలని మనం అనుసరించిన వారమైనా, ఈ పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానించిన వారమైనా, ఈ దేవుని గురించి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే దేవుని ఆలయం వచ్చి దేవుని ఆరాధన చేయించినప్పుడు, దేవుని వాక్యము నేర్చుకున్నప్పుడు ప్రియులారా దేవునికి యెహోవాను గురించి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలము. అంతేకాదు ప్రియులారా యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుతాము రండి అని హోషేయ పిలిచినట్లుగా ప్రియులారా దేవుని మనం అనుసరించాలి. ఆయన నామమును మనము ఉచ్చరించాలి. ఆయనని మనము ఫాలో అవ్వాలి. ఆయన చిత్తానుసారంగా జీవించటకు మనం ప్రయత్నం చేయాలి. ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటకు మరి తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా ఆ తర్వాత అంటున్నారు ఉదయము తప్పక వచ్చి రీతిన ఆయన ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమి తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. అవును ప్రియులారా దేవుని స్తోత్రం. చాలా చక్కని మాట ఇక్కడ రాయబడిందండి. ఉదయం తప్పుగా వచ్చి రీతిన ఆయన ఉదయించును. ఎలాగైతే మన జీవితంలో మరి ఎలాగైతే ఉదయం వస్తూ ఉంటుంది ప్రియులారా, అలాగే దేవాది దేవుడు కూడా ఆయన మన జీవితాన్ని వెలిగించడానికి ఆయన మన జీవితంలోకి వస్తారని ఒక గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. వర్షకాలంలో వర్షం ఎలాగైతే భూమిని తడుపుతూ ఉంటుందో, ఆ తొలకరి వర్షము కడవరి వర్షం ఎలాగైతే ఆ యొక్క మన యొద్దకు వస్తుందో, అలాగే దేవాది దేవుడు కూడా దేవుని కృప మన ఎడల ఆయన మరి రప్పిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తప్పకుండా ప్రియులారా మన జీవితంలో ఆయన వచ్చి మనల్ని ఆశీర్వాదిస్తారు. అందుకోసమే ఆయన గురించి మన జ్ఞానాన్ని సంపాదించుకునే వారమైనా, ఆయన మహిమను గురించి జ్ఞానాన్ని సంపాదించుకునే వారమైనా, ఆయన దగ్గరకు వచ్చి నిరాశతో వెళ్ళిపోయేవారు ఎవరు కూడా లేరు. ఆయన దగ్గరకు వచ్చి సిగ్గుతో వెళ్ళిపోయేవారు ఎవరు కూడా లేరు పిల్లారా. ఆయన దగ్గరకు వచ్చి అందరూ కూడా తలగా చేయబోతున్నారు. ఎందుకంటే దేవాది దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం కలిగిన వారికి ఆయన తలగా వస్తారని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమాజంలో ప్రియులారా ఒకవేళ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే యెహోవాను గురించి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, దేవుని యొక్క మహిమను గురించి జ్ఞానం సంపాదించుకున్నప్పుడు, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన ఐశ్వర్యం మనము తెలుసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక బలమైన కార్యములు చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా మన జీవితంలో ప్రభు దేవుని మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ నిత్య జీవంలో మనం ప్రవేశించాలంటే అద్వితీయ సత్య దేవుడైన ఆయన యొక్క మహిమను మనం తెలుసుకోవాలి. ఆయన మహిమను తెలుసుకున్నప్పుడే ఆయన ఎందుకు, ఆయన ఎవరు, ఆయన చేసిన కార్యం ఎటువంటిది, ఆయన ఎటువంటి దేవుడు అని మనం తెలుసుకున్నప్పుడే దేవుడికి సన్నిధానంలో ప్రియులారా నిజంగా మనం ఎంతగానో ఆశీర్వాదింపబడతాం. ఆయన నిత్య జీవంలో మనం ప్రవేశించినట్లుగా మనం కృప పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక 3వ వచనంలో 2వ భాగం ఏంటంటే, నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి దేవుడు
మరి తండ్రి ఆయన ఈ భూమి మీదకి పంపించారు. యేసయ్య శరీరధారిగా ఆయన ఈ లోకంకి వచ్చారు. ఆయన మహిమని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకంలో ఆయన ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఈ లోకంలో జన్మించడం అనేది చాలా అద్భుతమైన ఒక ఆశ్చర్యమైన కార్యములు. కన్యకైన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భంగా ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద వచ్చారు. ఆయన దాదాపు 33.5 సంవత్సరం భూమి మీద ఉన్నారు. అయితే 30 సంవత్సరం వయసు నుండి 3.5 సంవత్సరం వయసు వరకు ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రీస్తు యేసుని ఎరుగుటే నిత్య జీవం అని మనకు మాట రాయబడింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం, 10వ అధ్యాయం 29వ వచనం, 12వ అధ్యాయం 29వ వచనం. ఈ వచనాలన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవం వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో నిత్య జీవం ఉంది. ఆయన ద్వారానే మనం నిత్యత్వంలోకి ప్రవేశించగలము. ఆయన ద్వారానే మనం ఇటర్నిటీకి మరి రీచ్ అవ్వగలము. కనుక మరి ఈ ప్రపంచంలో ప్రియులారా, మనం చేసిన నీతి కార్యాలను బట్టి, నీతి క్రియలను బట్టి మనము ఆ ఎటర్నల్ లైఫ్ కి మనం వెళ్ళలేము. గాని ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు వలనే మనం ఆ పరలోకంకు మనం వెళ్ళగలమని గొప్ప సత్యాన్ని మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన కనికరుని బట్టి మనము నిత్యత్వంలోకి వెళ్ళగలము. గాని ప్రియులారా, మనం చేసిన నీతి క్రియలను బట్టి మనము వెళ్ళము. కేవలం ఆయన కృపని బట్టి, కృపని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కనుక దైవ సన్నిధానంలో ప్రియులారా, ఒక విషయం మనం గమనించాలంటే, మనము నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, పరలోకంగా వెళ్ళాలంటే, మనం చేసిన మంచి కార్యాలను బట్టి పరలోకంగా మనం వెళ్ళలేము. కానీ మనము నిత్యత్వంలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మాత్రము వెళ్ళగలమని అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆకాశం క్రింద క్రీస్తు నామమును బట్టి మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఏ నామమును బట్టి నీకు నాకు రక్షణ లేదు. కానీ ప్రియులారా, క్రీస్తు నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి మనకు రక్షణ కలుగుతుంది. కనుక ఆ రక్షకుడిని మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి దైవ సన్నిధానంలో మనం దేవుని కొరకు మన జీవితాన్ని మనం సమర్పించుకున్నప్పుడు ప్రియులారా, ఎంతో మరి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతగానో నువ్వు దేవుని గురించి తెలుసుకుంటావు, ఎంతగానో నువ్వు క్రీస్తు యొక్క మహిమను గురించి తెలుసుకుంటూ ఉంటావు, అంతగా నువ్వు దేవునికి దగ్గరకు అవుతావు, అంతగా నువ్వు దేవుని యొక్క మహిమకు దగ్గరకు అవుతావు, అంతగా ఆయన యొక్క మహిమను, ఆ యొక్క మహిమ లోకంలో మనము ఉండనట్లుగా మరి దేవుడు కృప చూపిస్తూ ఉంటారు. కనుక ఒకవేళ నువ్వు దూరంగా ఉంటే, నువ్వు దూరం నుండి నాకు దేవుడు తెలుసు, నాకు యేసు ప్రభు అంటే తెలుసు అని దూరం నుండి నువ్వు చెప్పినట్లయితే ప్రియులారా, నిత్యంలో నువ్వు ప్రవేశిస్తావు లేదు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ఆయనని కలిగిన వారిని, ఆయనని ఎరిగిన వారిని ఆయన తప్పకుండా నిత్యత్వంలోకి తీసుకువెళ్తారని గొప్ప సత్యంలో మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అవును, మన జీవితంలో మనం ప్రభుకు సమర్పించుకున్న వారమేనా, మన జీవితం ప్రభుకి మనము అంగీకరించుకున్న వారమేనా. ఎందుకంటే కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఆయన ఘనమైన కార్యములు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి ఒక కోరిక ఉందండి ప్రియులారా. ఆయనకు ఒక కోరిక ఉంది. అది ఆ కోరిక యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుంటున్నాం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్య యొక్క కోరిక ఏంటంటే, ఆయన ఎక్కడైతే ఉన్నారో మనమందరూ కూడా ఆయనతో పాటు ఆ స్థలంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆయన ఎక్కడ ఉన్నారంటే, మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా, మనం కొన్ని వచనాలు మనం అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నారని ఆ సంగతిని మనకి ఇక్కడ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దైవ సన్నిధానంలో 2వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలు మన 5వ వచనం నుండి మనం చదువునట్లయితే ప్రియులారా, అక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సింహాసనం పరలోకమందు ఉంది. ఆయన యందు విశ్వాసం కలిగిన
వారు కూడా ఆయనతో కూడా సింహాసనం ముందు ఉండనట్లుగా దేవాది దేవుడు ఆయన కృప చేతనే మనల్ని రక్షించుకున్నారని గొప్ప సత్యాన్ని ఇక్కడ ఆయన బయలుపరుస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఎస్ మై డియర్ బ్రదర్ సిస్టర్, మన అందరూ కూడా కృప చేతనే మనం రక్షణ పొందుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనం పరలోకమందు ఉంది. ఆ పరలోకమందున సింహాసనం ఎదుట మనము కూడా ఉండవలనని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు, ఎంతగానో మనమే కోరుకుంటున్నాడు. కనుక మన జీవితం మనం ఆయనకు సమర్పించుకున్న వారిమైనా మనము ప్రియులారా ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నష్టాలు వచ్చినాయి, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే, ఓ విశ్వాసంలో నుండి దూరమైపోయిన పరిస్థితులు అయినా సరే ప్రియులారా మన విశ్వాసాన్ని మాత్రం పట్టుకోవాలి, గట్టిగా చేత పట్టుకోవాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థన మర్చిపోకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, దైవ సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు, సమాజంగా కూడి ఉండడం మనం మానకూడదు. దేవుని కొరకు మనం ప్రత్యేకమైన జనాంగంగా పిలువబడ్డాం కనుక మనం ప్రత్యేకంగా జీవించడానికి ప్రయత్నం చేసిన వారు. ఎందుకంటే మన ఈ ప్రపంచంలో ప్రియులారా చాలాసారి అనేకమైన శోధన చేత, కష్టం చేత మనం కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటాం. కానీ ఆ సింహాసనం మనమందరూ కూడా చేరనట్లుగా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి కోరిక గనక ప్రియులారా ఆయన కోరికనే విధంగా మనం అలాగే జీవించుటకు ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. దేవుడు ఈ మాటలను మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా అయా నాయన స్తోత్రము తండ్రి. హల్లెలూయా. మీ లేఖనాలు ప్రభువా అయా ద్వారా తండ్రి అయా అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని మాట ద్వారా మరి నాతో మాట్లాడుచున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా అయా నైనా దేవా నైనా స్తోత్రము తండ్రి. దేవా పైన ఆకాశమందునైనను క్రిందున్న భూమి అందునైనను నీ వంటి దేవుడు ఒక్కడిని కూడా లేరుని ప్రభువా అయా నైనా స్తోత్రం తండ్రి. అంతే దేవా అంతే కాదు ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. నిర్గమకాండం ప్రభువా అయా నైనా స్తోత్రం 8వ అధ్యాయంలో ప్రభువా అయా 10వ వచనంలో రాయబడిన అందుకొతడు మా దేవుడిని యెహోవా వంటి వారి ఎవరు లేరని నీవు తెలుసుకున్నట్లుగా నీ మాట చెప్పిన జరుగులని సెలవుగా అయా నీ దాసుడు ప్రభా ప్రవక్తని మోషే చెప్పిన విధంగా ప్రభా ఆన్ వంటి ఆన్ ప్రభా ఆన్ దేవా నీ వంటి దేవుడు ఎవరు లేరు, నీవే దేవుడు, నీ తప్ప దేవుడు ఎవరని ప్రవక్తని యెషయా కూడా రాశారు ప్రభా. బైబిల్ గ్రంథం అంతా కూడా నీవే దేవుడు ప్రభా, నీ తప్ప వేరే దేవుడు లేరు కనుక నీకు స్తోత్రం తండ్రి. నిన్ను గురించి జ్ఞానము ప్రభా అయా మనల్ని ప్రభా నిశ్చయంలోకి తీసుకువెళ్తుంది కనుక మేము ప్రభా నిన్ను ఎరిగిన వారం ఉన్నట్లుగా ప్రభా మీ కృపా దయచేయండి ప్రభా. ఆన్లైన్ లో వీక్షించిన వారందరూ కూడా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నీ జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రభా, నిన్ను గురించి జ్ఞానాన్ని సంపాదించుకొని, నీ మహిమను గురించిన ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రభా అయా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. అయా ఉదయం తప్పక వచ్చే రీతిన ఆయన ఉదయించాలని సెలవిచ్చిన రీతిగా మీరు తప్పకుండా ప్రభా ఉదయిస్తారు కనుక అయా నానా స్తోత్రం తండ్రి. అటువలే ప్రభా మేము ప్రభా నీ జ్ఞానాన్ని బట్టి నడిచినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. అంతేకాదు ప్రభా అయా నైనా నీ కుమారుడైన యేసుక్రీస్తు నందు ప్రభా అయా ఆయన ఎరిగిన వారు కూడా ఆయన ఎరిగిన వారు నిత్య జీవనకు ప్రవేశిస్తారు కనుక ప్రభా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నేనే జీవమును నేనే పునరుత్థానమని నీవు సెలవిచ్చావు యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమును సెలవిచ్చావు ప్రభా. నీ తప్పని ప్రభా అయా నైనా నిశ్చితులకు వెళ్ళడానికి వేరే మార్గం లేదు ప్రభా. అయితే నైనా మీ ద్వారానే మేము వెళ్ళగలం కనుక ప్రభా నిన్ను గురించి జ్ఞానాన్ని ప్రభా అయా మాకు దయచేయండి ప్రభా. మేము రోజుకు ప్రభా అయా నిన్ను గురించి జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకున్న వారమైనా ప్రభా అయా ఎన్ని కష్టాలు వచ్చిన పరిస్థితులైనా సరే, ఎటువంటి ప్రభా అయా నైనా స్తోత్ర వేదనైనా సరే ప్రభా అయా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నీ సన్నిధిలోనే మాకు ఆనందం ఉంది ప్రభా, నీ సన్నిధిలోనే మాకు సంతోషం ఉంది కనుక ప్రభా నీ కొరకు మేము జీవించినట్లుగా మీ కృప మాకు దయచేయండి ప్రభా. అయా నైనా నీ స్తోత్రం తండ్రి. అయా మీ ఘనమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి ప్రభా. మీరు మహిమ పొందుకున్నాను ప్రభా. అయా అతి త్వరలో మా అయ్యగారు మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. మరలానైనా ఈ స్తోత్రం తండ్రి అయా నీ మందిరానికి వచ్చినైనా అయా నైనా స్తోత్రం తండ్రి ప్రభా మీ అభిషేకం ద్వారా గొప్ప ఘనమైన కార్యములు వారి ద్వారా జరిగించుకుని వేడుకుంటున్నాం తండ్రి. అయా మన కుటుంబం మా ప్రియులందరినీ కూడా మీరు కాపాడండి, దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగా. మన దినాహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు.
మమ్మల్ని శోధనలోనికి తెక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము, ఆదరణ కూడి వచ్చిన మన అందరికీ, సర్వలోకమున్న సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ఆరాధనా ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీం.